నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరంగా చూస్తారని కోరుకుంటూ ఉన్నాను. అదే విధంగా మన ఊరు మనం వచ్చినట్లు గూడా ఎప్పుడు వింటారని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా వాక్యల బిడ్డలు అమూల్యమైన సలహాలు, సూచనలు గూడా అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ ఏడుగొండలు. మరి మా సద్గురులైనటువంటి దయానందగిరి స్వామి పాదపద్మములకు నమస్కరించుకుంటూ మరి ఎందరో మహానుభావుల పాదాల చెంత ప్రణమిల్లుతూ మరి నేను ఉత్సాహంగా, ఆనందంగా వీడియోలు చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఎందరో సాధువుల చూపు నా పైన పడడం వల్ల నా లోపల కూడా కొన్ని మార్పులైతే జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యనే శ్రీశైలం వెళ్లి తాంత్రిక పాఠశాల, దత్తాత్రేయ ఉపాసకులైనటువంటి మన సొంత గ్రామమైనటువంటి కటిక బాబుల్జీ గారి, జాంగీరమ్మ గారి రెండో కుమారుడు దత్తాత్రేయ ఉపాసకులు అనేక తీర్థ క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ నర్మదా నది అనేక పుణ్యనదుల చెంత పాదయాత్ర చేస్తూ అనేక ఉత్తర భారతదేశాన్ని కూడా చుట్టుముట్టి ప్రస్తుతం శ్రీశైలంలో ఉంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో వారిని కూడా దర్శించి మరి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. వారు కూడా నాకు కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. అందులో కొన్ని సూచనలు ఒకటి నాకు నచ్చిన సూచన ఏందంటే, సావాస గుణములు సాగనియ్యవు తండ్రి. అంటే మనం చేయబోయే కార్యక్రమము ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలంటే మన మిత్ర బృందం పరంగా అయితే, కుటుంబ పరంగా కొంచెం సమయాన్ని తగ్గించుకుంటేనే లక్ష్యం చేరుకుంటామని చెప్పడం జరిగింది. అది వాస్తవమే అయినప్పటికీ నాకున్న పరిస్థితుల బట్ట నాకు మిత్ర బృందం అంటే, స్నేహితులంటే చాలా ఇష్టము. కనుక వారిని విడుచుకోలేకపోతున్నాను. వాళ్ళతో కలిసికట్టుగానే కుటుంబం దగ్గరుంటూనే ముందుకెళ్ళడానికి స్వామీజీల ఆశీర్వాదం తీసుకుంటూ ముందుకెళ్తాను. శ్రీశైలంతో నాకు చాలా అనుబంధం ఉంది. మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి మా సద్గురులైనటువంటి దయానందగిరి స్వామి పాదాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ, వారు చాలామంది చెప్తూ గురువులకు నువ్వు డబ్బు రూపేణా ఏమి ఇవ్వకున్నా పర్లేదు గానీ ధర్మబద్ధంగా నిలబడమని నాకు సూచనలు చాలామంది ఇచ్చారు. నేను డబ్బు రూపేణా ఏం చేయలేను గనుక ధర్మబద్ధంగా నాకున్న ఈ వాక్కు చేత కొంతమందికైనా ఒక్కరైనా మారుతారేమో అని ఆశిస్తున్నాను. మారుతూ ఉన్నారు. నాకు చాలామంది ఫోను చేసి వచ్చి చెప్తూనే ఉన్నారు. సంతోషం అనిపిస్తుంది. అయితే శివాత్మ స్వరూపులైనటువంటి శివదీక్ష స్వీకరించినటువంటి మా శివస్వాములందరికీ కూడా మరి ఆ ఈశ్వర కృప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో నిన్ననే మరి 5వ తేదీ నుంచి శివదీక్ష తీసుకున్న శివాత్మ స్వరూపులైనటువంటి మీ అందరి పాదాలకు ప్రణమిల్లుతూ మీకొక్క సూచన, మీకొక్క అమూల్యమైన సలహా ఇవ్వాలని మన ఊరు మన ముచ్చట్లు ఎందరో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అన్యథా భావించొద్దు. మరి సాక్షాత్తు పరమశివుడైనటువంటి మిమ్ములను ఆ వస్త్రాలు ధరించి పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తాన లేసి, నేను ఎవరి వ్యక్తిగత విషయాలకు వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే శివదీక్ష తీసుకున్నప్పుడే మీరు గతంలో ఏం చేశారో మాకు సంబంధం లేదు. ఇప్పుడు శివదీక్ష తీసుకున్నారంటే నా దృష్టిలో మీరంతా కూడా శివాత్మ స్వరూపులే. ఎన్ని జన్మల, ఎన్ని నోముల పుణ్యమో మీరు ఈరోజు శివదీక్ష తీసుకొని శివయ్య పైన కనీసము రోజంతా చేయకపోయినా ఈ 41 రోజు ఒక పువ్వును కోపంతో, ఇష్టముండో, ఇష్టం లేకనో అనేక కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ పొద్దున్నే లేస్తూ శివాత్మ స్వరూపులైనటువంటి శివస్వాములందరికీ కూడా మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఏంటంటే, మరి మీకు ఎన్నో కష్టాలుంటాయి, ఎన్నో నష్టాలుంటాయి. శివదీక్ష తీసుకున్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారో నాకు తెలుసు. అయినప్పటికీ ఒక శివయ్య పైన నీళ్లు జల్లడము, ఈ 41 దినం ఒక పువ్వేయడము, 3 సార్లు స్నానం చేయడము, ఇది మామూలు విషయం గాదు. మామూలు అంశం కాదు. చాలా గొప్ప కార్యక్రమము. మీరంతా ఆ శివయ్య పైన ప్రతి 41 రోజులు నీళ్లు చల్లడం వల్ల ఈ లోకానికంతా క్షేమం కలుగుతుంది.
అందులో కావున నేను శివదీక్ష తీసుకున్న శివస్వాములందరికీ పేరు పేరున పాదాల ప్రణమిలుతూ ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెప్తూ ఉన్నాను. ఏంటంటే మనము శివదీక్ష తీసుకున్న తర్వాత 3 సార్లు స్నానం చేస్తాము. 3 సార్లు ఏంది, మనం తినే తిండి సరిగ్గా లేకపోతే మరి, మరి పెద్దపాదం పోయినప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ కూడా చేసేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అలా నిష్టతోటి సరే వ్యక్తిగతంగా మామూలుగా ఉన్నప్పుడు ఎన్నో చేయొచ్చు. అవి పక్కెట్టేద్దాం. వాటిని ప్రస్తావించదలుచుకోలేదు కూడా, ప్రస్తావించను కూడా. ప్రస్తావించే వాళ్ళని కూడా వద్దని వారిస్తాను నేను. ఎందుకంటే దైవ స్వరూపులైనటువంటి శివస్వాములు ఏ స్వాములైనా సరే వారిని నిందించడం వల్ల ఆహ్, అదేంది ఆ పాపాన్ని మనం మూడగట్టుకోవడమే తప్ప మరొకటి ఉండదు. సాధించేది ఏమీ లేదు. కావున మనం ఎంతో శుద్ధితోటి, ఎంతో భక్తితోటి సరే మనము ఆ వస్త్రాలు ధరించి కుటుంబానికి దూరంగా ఉంటూ ఉంటాము. కావున మీరు ఎక్కడైనా తీర్థయాత్రలు చేసేటప్పుడే కానీ, మరెక్కడైనా సరే గాని దయచేసి, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. షిరిడి సాయిబాబా ఆలయాలకు వెళ్ళకండి. షిరిడి సాయిబాబా పాటలను వినకండి. షిరిడి సాయిబాబా మన ధర్మానికి గాని, మనకు గాని ఎక్కడ సంబంధము లేదు. ఈ విషయం చెప్తే చాలా మందికి కోపం రావచ్చు కాక, అయినా చెప్పకపోతే మన ధర్మం ఇంకా భ్రష్టు పట్టిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక మనకు శివుడే, అంత కాపోతే శివుని తర్వాత శివుని వారసత్వం ఎల్లమ్మ, మల్లమ్మ, పుల్లమ్మ, ఇంకా ఎంతమంది దేవతలు అంతమంది దేవాలయాలకు సందర్శించినా పర్వాలేదు. కానీ కేవలం, కేవలం, కేవలం ఒక షిరిడి సాయిబాబా ఆలయాలకు మీరు వెళ్ళకండి. అక్కడ మన సనాతన ధర్మానికి సంబంధించిన దైవత్వం లేదు. ఒక రకంగా చెప్పాలంటే అది గూడా ఇప్పుడు అన్య మతస్థులు ఎలాగానో షిరిడి సాయిబాబా భక్తులు గూడా మనకు అన్య మతస్థులతోటే సమానము. ఇక చాలామంది శివస్వాములు సరే పోయేవాళ్ళు పోకోక, నా వీడియో చూసేవాళ్ళు దయచేసి చెప్తున్నాను. షిరిడి సాయిబాబాకు సనాతన ధర్మానికి ఎక్కడ గూడా రవ్వంత సంబంధం లేదు. ఇసుక రేణంత సంబంధం లేదు. ఏ గ్రంథాలు చదివినా, ఏది చదివినా షిరిడి సాయిబాబా పేరు ఎక్కడ లేదు, లేదు, లేదు. కావున మీరు ఎంతో కఠోర దీక్ష చేస్తారు. చాలామంది శివస్వాములు గత్యంతరం లేక అక్కడక్కడ షిరిడి సాయిబాబా దేవాలయాల్లో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. నేను కూడా గతంలో ఉపక్రమించాను. కావున ఇప్పుడైనా షిరిడి సాయిబాబా ఆలయాల్లో కాకుండా ఇంకా అదరగా ఏమన్నా ఉంటే అందులో నిద్రకు ఉపక్రమించే ప్రయత్నం చెయ్యండి. ఇంకా షిరిడి సాయిబాబా గురించి చాలా విషయాలు మరిన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మీకు చెప్పేదేందంటే చాలామంది ఇళ్ళల్లో షిరిడి సాయిబాబా ఫోటోలు మన దేవుళ్ళతో పాటు కలిపి షిరిడి సాయిబాబా ఫోటోలున్నాయి. అలాంటి ఫోటోలు ఉన్నవాళ్ళు వాటిని తీసుకుపోయి నదిలో మరెక్కడైనా అరణ్యాలలో పెట్టండి అని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికే మా చంద్రధర గ్రామంలో నా విజ్ఞప్తి మేరకు ఇద్దరు మా మిత్రులు షిరిడి సాయిబాబా ఫోటోను అంటే కలగలిపి ఉండే పేర్లొద్దు, జలుబు బాగా చేసింది. పేర్లు చెప్పడం లేదు. ఇద్దరు మా మిత్ర బృందము ఆ దేవుళ్ళతో పాటు షిరిడి సాయిబాబా బృందము ఫోటో ఉన్నదాన్ని నేను మరీ మరీ నొక్కి చెప్పడం ద్వారా వాళ్ళు ఈరోజు వాటిని మార్చుకొని వాటి ప్లేస్‌లో మన హిందూ దేవత విగ్రహాలను పెట్టుకోవడం వల్ల నేను చాలా ఆనందపడ్డాను. ఇద్దరు మిత్రులు మరి వారిద్దరు గూడా బస్ స్టాండ్ ఆవరణలోనే ఉంటారు. వారికి మా విజ్ఞప్తి మన్నించి షిరిడి సాయిబాబా విగ్రహాలను తొలగించుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.